తెలంగాణలో సికింద్రాబాద్ సంబంధించి ఇవాళ భారీ ఎత్తున అనేక సంఘాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి చూస్తాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. సికింద్రాబాద్కి సంబంధించి జిల్లాని చేయాలంటూ ఒక శాంతియుతమైన ర్యాలీ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ చుట్టుపక్కలంతా కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా సంఘాలు నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో సికింద్రాబాద్ కోసం ఎంతో శతాబ్దంకి సంబంధించినటువంటి ఎంతో చరిత్ర సికింద్రాబాద్కు ఉంది. మరి అట్లాంటి సికింద్రాబాద్ని జిల్లా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అనేక దఫలాలుగా అంటే ప్రభుత్వానికి మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా సో క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అన్ని సంఘాలు మద్దతు ఇచ్చి ముందుకు రావడం జరిగింది. ఇవాళ సికింద్రాబాదు అనేది మల్కాజ్గిరిలో విలీనం కావడం జరిగింది. సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉన్నది. సికింద్రాబాద్ని సపరేట్ జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే అంటూ కూడా దానికి చూస్తాను. ఒకసారి సికింద్రాబాద్ చుట్టుపక్కల ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ ధర్నా నేపథ్యంలో శాంతియుత ర్యాలీ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇంకోవైపు ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. సో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలా పోలీసుల మోహరింపుతోని భారీ ఎత్తున అంటే నాయకులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో సో ఇక్కడ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు పిలుపునిచ్చింది కూడా శాంతియుత ర్యాలీ కోసమే. అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ ఇలా ప్రభుత్వానికి చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి శాంతియుత ర్యాలీ చేస్తామని క్లియర్గా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులకు కూడా సో వారు ఎక్కడ కూడా దీన్ని అలౌ చేయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. కానీ మేము శాంతియుతంగా చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నామంటూ కూడా క్లియర్గా నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఇలా ఉంటే ఇంకోవైపు భవన్లో కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా పద్మరావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి శాంతియుత నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మొత్తం కూడా పోలీసులు నిఘా పెట్టారు. బయటికి ఎవరిని కూడా రానియని పరిస్థితి, వచ్చిన వారిని లోపలనే హౌస్ అరెస్ట్ చేసే విధంగా తెలంగాణ భవన్లోనే వారు ఉన్న పరిస్థితులు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చినటువంటి చిన్న నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్లలో తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న హోటల్స్ కావచ్చు అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక 150 నుంచి 200 షాప్స్కి సంబంధించి హోటల్కి సంబంధించి అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక ప్రయాణికులు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఇలా ఉద్రిక్త పరిస్థితి ఉండడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. క్లియర్గా వాళ్ళ ఒకటే చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజా సంఘాలు అందరూ కూడా వాళ్ళ ప్రభుత్వము ఏదైతే సికింద్రాబాద్ జిల్లా చేయాల్సిందే, లస్కర్గా ఈ ప్రాంతాన్ని గుర్తించాలి, ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి, లేకపోతే మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము మరి దిగి రావాలంటూ అనేక దాఫలాలుగా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. వాళ్ళ ఎంతో చరిత్ర గల ఉన్నటువంటి సికింద్రాబాద్ను ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు అంటూ కూడా ఇక్కడ చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చరిత్ర అనేది ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ రైల్వే స్టేషన్ అంటే క్లియర్గా చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే అన్నిటికీ ఇక్కడ ఒక దారిగా ఇక్కడ ఒక పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని ఇక్కడ గుర్తించాల్సిందే, ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాల్సిందే, ఇక్కడ మరింత డెవలప్మెంట్ పనులు చేయాల్సిందే, ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే. మేము ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఎంత ఆందోళన చేసినా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా ఒకవైపు ప్రజా సంఘాలు ప్రజానేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరినీ కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. సో మరి చూడాలి ప్రభుత్వం దిగి వస్తుందా, ఈ సికింద్రాబాద్ జిల్లాని ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి అంశం ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటం ఆగదని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాను. చూద్దాం మరి ప్రభుత్వం జిల్లా చేస్తుందా, లేకపోతే వీళ్ళ పోరాటం కంటిన్యూ అవుతుందా, ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాండ్ వస్తుందా అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడైతే మాత్రం వచ్చిన వారిని అందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి నాయకులు కొంతమంది గాయాలు కూడా కావడం జరిగింది. వారిని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వారు కింద పడడం కావచ్చు, లేకపోతే వారిని ఇష్టానుసారంగా గుంజినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ చేతులు కాళ్ళు కూడా కొంచెం దెబ్బతిన్నటువంటి పరిస్థితి, గాయాలైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరిని ఏ విధంగా మీరు విజువల్లో కూడా చూస్తూ ఉన్నారు, వారిని ఎట్లా ఈడ్చుకెళ్తున్నారు, ఎట్లా లాక్కెళ్తున్నారు,
మహిళలను చూడకుండా కూడా కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా కూడా మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం దిగి వస్తుందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా అనేది చూద్దాం.